26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమకు రావలసినటువంటి ధనాన్ని సకాలంలో అందుకోలేకపోతారు. అలాగే వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు కూడా వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలు, కార్యక్రమాల్లో కొన్ని అవరోధాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మరకత గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించటం మంచిది. వృషభ రాశి వారు నూతనమైనటువంటి పనులకు ఆలోచన చేస్తుంటారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో వారి యొక్క చదువుల విషయంలో దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో సోదరుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. కుటుంబ పరంగా వ్యక్తుల యొక్క వ్యవహారాలు కొంత ఇబ్బందులను కలగచేస్తుంటాయి. అలాగే పలు రకాల అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించండి. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు పని భారాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వైద్యనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు తాము చేయబోయేటటువంటి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు సంతోషాన్నిస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సీతారాముల స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఈ రోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అదనపు పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. నిర్వహించేటటువంటి వ్యాపారాలు సాధారణ ఫలితాలను ఇస్తుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాధాకృష్ణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ మురారి పంచకమును పారాయణం చేయండి. కన్యా రాశి వారు కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పొందుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతమవుతుంటాయి. అలాగే ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందుతుంటారు. కుటుంబపరమైనటువంటి సుఖము, సంతోషాలు ఆనందాన్నిస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, కర్పూర నీరాజనం సమర్పణ చేయటం మంచిది. తులారాశి వారు నిరుద్యోగపరమైనటువంటి అంశాల్లో అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలను సంపాదించుకునే సందర్భాలు ఉంటుంటాయి. అలాగే ఓర్పు సహనంతో వ్యవహరిస్తూ ఉండండి. వ్యవహారాలు ప్రయత్నాలు అన్నీ కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరులపైన మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింత పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ దేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ శంకరులకు అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సహకారాలు అందుతూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మంచి అవగాహనను పెంచుకోవాలి. నిరుద్యోగ ప్రయత్నాలు సాధారణంగా ఉంటుంటాయి. చేపట్టిన వ్యవహారాలు పనుల్లో కొన్ని రకాల అవాంతరాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వీరాంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి. ధనుస్సు రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే స్థిరచరాస్తి క్రయ విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి.
మకర రాశి వారు భూ సంబంధమైనటువంటి అనుకూలతలు పొందుతారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపాలి. అలాగే వ్యవహారిక విషయాల్లో సోదరులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగ విషయాల్లో ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తిరుమలనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు సంఘంలో విశేషమైనటువంటి గౌరవాలు కలుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మర్యాద పూర్వకమైనటువంటి ఏవైతే చర్చలు ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం అవుతుంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతాన సంబంధమైనటువంటి మాట పట్టింపులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు పంజర స్తోత్రమును పారాయణం చేయాలి.